అజ్ఞాతంలోకి వెళ్లారని వస్తున్న వార్తలపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి. తానెక్కడికి వెళ్లలేదంటూ బెంగళూరులోని తన ఇంట్లో ఉన్నానని తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు ప్రతాప్ రెడ్డి. ఏమైనా ఉంటే కోర్టుల ద్వారా తేల్చుకుంటాను అని భయపడను అన్నారు. అజ్ఞాతంలోకి వెళ్లారని పలు ఛానల్స్ లో ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే ఎప్పుడైనా స్పందిస్తానని తెలిపారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు కావాలని కొన్ని టీవీ ఛానల్స్లో ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి పోయాడు అని కావాలని రూమర్స్ వినిపిస్తూ ఉన్నారు. ప్రతాప్ రెడ్డి నిన్నటి వరకు కూడా కావాలో దగదత్తి మండలంలో కూడా మేమంతా ప్రోగ్రాం చేశాము. నిన్న నైట్ 10 గంటల దాకా కావాలని ఉన్నాను. నిన్న నైట్ బయలుదేరి నేను బెంగళూరుకి వచ్చినాను. ఈరోజు మా ఇంట్లోనే ఉన్నాను. అదేవిధంగా బెంగళూరులో మా సైట్స్ వాటికి పోతూ ఉంటాము, ఆఫీస్లో ఉంటూ ఉంటాము. అంతేగాని ఈరోజు అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం నాకు లేదు, ఏమి లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఏమైనా భయపడతారు, కానీ మాకు భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటే కోర్టు ఉన్నాయి, అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఉంది, సిట్ ఉంది. వాళ్ళు ఏదైనా సమాచారం ఉంటే మాకు చేరవేస్తారు, ఏదైనా ఉంటే దానికి ఆన్సర్ ఇస్తాము. వాటికంటే ముందుగా మీరు అజ్ఞాతంలోకి పోయావు కానీ టీవీలో మీరంతా కావాలని విధంగా చేయడం కరెక్ట్ కాదు అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మేము అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం లేదు. మా ఫోన్లు 2 ఆన్ చేసే ఉన్నాయి. ఎప్పుడు కావాలన్నా మీరు చేయొచ్చు. కాకపోతే అన్నోన్ నెంబర్స్ నుంచి చేస్తే మేము ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉండదు కొన్నిసార్లు. కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ పెట్టండి. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ కాల్ యూ.